టిఫిన్ అవి తీసుకొని వస్తాం ఇంటికి పోయే లోపల ఆమెని వదిలేస్తున్నారు. నిన్న కూడా వదిలేస్తున్నారు ఆమెని. ఆమె పోతుపాలంతోనే ఇది జరిగింది. గోడ పద్మమ్మ పోతుపాలంతోనే ఇది జరిగింది. గోడ పద్మమ్మ కొడుకు గోడ పెంచిలే చేశారు దీన్ని. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకొచ్చామయ్యా. ఇప్పుడు ఆ అమ్మాయిని అయితే వీలైనంత వరకు తప్పించారని చెప్పి మాకు బాధగా ఉంది. ఇది నాకు బాధాకరమైన విషయం అయినా కూడా ఇప్పుడు నా బిడ్డ విషయం ఇదంతా తెలిసినా కూడా నా బిడ్డ విషయం నాకు చిన్న బాధగా లేదు. ఏంటంటే నా బిడ్డకి ఎంత పబ్లిక్ అయినాక నా బిడ్డ జీవితం ఏమవుతుందని చెప్పేసి. అయినా ఇలాంటి పొజిషన్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా, ఇంకొక బిడ్డకి అన్యాయం జరగకుండా, ఇంకొక బిడ్డలు నా బిడ్డలలాగా ఇంకొకరి బిడ్డలు ఈ విధంగా అయిపోకుంటాయా. ఈ తల్లిని ఈ కొడుకుని గట్టిగా నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలయ్యా. గొడవలు అయితే మాకు వాళ్ళకి ఎటువంటి గొడవలు లేవయ్యా. ఈ బిడ్డని ఈ విధంగా అన్యాయం చేశారని చెప్పి ఇదేనయ్యా మా బాధ. మా బిడ్డని పాడు చేసి అత్యాచారం చేశాడయ్యా. పాతమిట్టపాలెంలో ఈ మైనర్ బాలిక పైన అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళకి దూరపు బంధువు అతనిపై ఆమె పైన ఈ అమ్మాయి పైన అత్యాచారం చేశాడని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. డిఎస్పీ గారు దర్యాప్తు చేసి అతను కూడా కస్టడీకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. దీనిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది. సార్ వాళ్ళ మదరే దగ్గరుండి ప్రోత్సహించింది ఆరోపిస్తున్నారు సార్. అంటే ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఏదో పాప నాన్నగారు ఇచ్చిన రిపోర్టు మేరకు ఆమెను కూడా ముద్దాయిగా ఉంచడం జరిగింది. దానిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది. ఆ అభియోగంలో అంటే వాళ్ళ నాన్న కూడా ఎవరైతే ఆ విక్టిమ్ గర్ల్ ఉందో వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి చెప్పిందని చెప్తా ఉన్నారు. ఆ రోజు ఆ అమ్మాయిని హాస్పిటల్ పంపించడం జరిగింది. ఆ అమ్మాయితో ఒకసారి విచారించి మళ్ళీ దాని మేరకు ఫైనలైజ్ చేస్తామని చెప్పి ఆమెనైతే ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్లో అయితే ఆమె పేరు కూడా ఉంది. పూర్తి దర్యాప్తు చేసి ఫైనలైజ్ చేస్తాం.